యాక్సిడెంట్‌లో సూర్య ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. రమ్య అవన్నీ తీసుకురా అని జేడీ చెప్తుంది. చూడమ్మా నా కొడుకు ప్రాణాలు తీసింది మినిస్టర్ కొడుకే అని ఇప్పుడు తెలిసిపోయింది కదా! అంటే వాడికి శిక్ష పడదు కదా! ఎందుకంటే మినిస్టర్లు కదా! వాళ్ళని ఎలాగో ఒక విధంగా కాపాడుకుంటారు. నా కూతురికి గుండె సమస్య ఉంది. నా కూతురికి ఆపరేషన్ చేయించటం కోసమే రాత్రింబవళ్ళు నా కొడుకు కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు నా కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆపరేషన్‌కి డబ్బులు రావు. నా కూతురు కూడా చచ్చిపోతుంది. అయ్యో! నేను ఇద్దరిని కోల్పోవలసి వస్తోందే. వాళ్ళు బాగుపడకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఎలాగో మీరు శిక్ష వేయించలేరు కదా! ఎందుకంటే వాళ్ళు మినిస్టర్లు కాబట్టి వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి అని ఆవిడ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. నిషి వైజయంతి ఉతికిన బట్టలన్నింటినీ తీసుకొచ్చి కాఫీ టేబుల్‌పై పెట్టి, యువరాజు నేను చాలా పనులు చేసి అలసిపోయాను. కాస్త బట్టలు మడతపెట్టు అని వైజయంతి, నిషి చెప్తూ ఉంటారు. ఏయ్! మీరే చేయాలి. అసలు మీకు కష్టం విలువ బాగా తెలిసిందే. ఇద్దరికీ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అని చెప్తున్నారు. ఇదిగో చిత్తూరు చిలక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్లు కూడా పొయ్యి అని సుధాకర్ ఇంకా వాళ్ళని కావాలనే ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఆర్డర్‌లు వేస్తూ ఉంటాడు. మేమిద్దరం అస్సలు చేయమంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయ్యో! నేను కాస్త నడుము వాలుస్తానమ్మీ. ఈ బట్టలు ఇప్పుడు మడత పెట్టలేనని వైజయంతి వాలిపోతుంది. నేను కూడా అత్తయ్య నా వల్ల కాదు. 2 రోజుల నుంచి ఆ అంట్లు తోమి, బట్టలు ఉతికి, అబ్బా! ఈ ఇండ్లు ఊడ్చి, ఇండ్లు తుడిచి నడుములో అస్సలు పని చేయట్లేదు అని నిషి కూడా వాలిపోతుంది. అప్పుడే శ్రీవల్లి, అమ్మా వదిన ఏంటి అలా ఉన్నారంటూ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వస్తుంది. హమ్మయ్య వచ్చావా ఊరు నుంచి? ఇదిగో ఈ బట్టలు మడత పెట్టి తర్వాత నాకు కాస్త జ్యూస్ తీసుకురా అని వైజయంతి నిషి చెప్తుంటే, ఆ పనులన్నీ చేయటానికి రాధక్క ఉంది కదా అని శ్రీవల్లి అంటుంది. 6 నెలల వరకు మన ఇంట్లో ఏ పని వాళ్ళు కూడా వచ్చి పని చేయరు. సమయానికి నువ్వు వచ్చేసావు. వెంకన్నస్వామి ఈ పిల్ల తలనీలాలన్నీ నీకే ఇచ్చేస్తాను. నన్ను కాపాడావు తల్లి అని వైజయంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే అమ్మా మీరు రెస్ట్ తీసుకోండి. బట్టలు నేను మడత పెడతాను. జ్యూస్ కూడా తీసుకొస్తాను అని శ్రీవల్లి పనులు చేస్తూ ఉంటుంది. జేడి మినిస్టర్ ఇండ్లు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నావు అని కేడి అడుగుతూ ఉంటే, యాక్సిడెంట్లో ఆ అడుక్కునే పెద్దావిడ పరుగులు పెడుతూ వస్తుంటే కారు వచ్చి గుద్దినట్లు అనిపించింది అని జేడి చెప్తుంది. వీడియోలో సరిగ్గా క్లారిటీ లేక ముఖం తెలియట్లేదు కానీ టెన్షన్ పడుతూ పరుగులు పెడుతూ వస్తే కారు గుద్ది వెళ్ళిపోయినట్లు అనిపించింది. కానీ ఆలోచిస్తే ఈ మినిస్టర్ కొడుకుకి ఆ పెద్దావిడితో ఏం పని ఉంటుంది అలా వెంటపడి చంపటానికి? సరేలే అవినాష్ని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. పద లోపలికి వెళ్దాం అని జేడీ చెప్తుంది. ఏయ్ ఎవరు మీరు? అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అంటూ సెక్యూరిటీ జేడీకేడీని అడ్డుకుంటూ ఉంటే, అవునా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ పర్మిషన్ చూపిస్తానులే. ఒళ్ళు కొవ్వెక్కి యాక్సిడెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటానికి వచ్చామని జేడీకేడీ వస్తుంటే రౌడీలు అడ్డు వస్తారు. ఏయ్ మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని రౌడీలు వార్నింగ్ ఇస్తుంటే, అసలే నాకు చిరాగ్గా ఉంది. అడ్డు తప్పుకుంటారా లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని హాస్పిటల్‌కి వెళ్ళాలని ఉందా అని జేడీ అంటే, ఎవరు హాస్పిటల్‌కి వెళ్తారో చూసుకుందాం అని రౌడీలు గొడవ పడుతూ ఉంటారు. బయటేవో సౌండ్లు వస్తున్నాయి మినిస్టర్ గారు అని మాట్లాడుతూ ఉంటే, పోలీస్ కాకీలు వస్తే లోపలికి రావద్దని చెప్పానులే. వాళ్ళు విన్నట్లున్నారు. మన వాళ్ళు కొంచెం గట్టిగా బుద్ధి చెప్తున్నట్లున్నారని మినిస్టర్ చెప్తుంటే జేడీకేడీ వాళ్ళని ఎరగదీసి లోపలికి వస్తారు. పోలీసులు మాట వినకుంటే అలాగే దెబ్బలు తింటారు అంకుల్ అని అవినాష్ గర్వంగా కొవ్వుగా మాట్లాడుతూ ఉంటారు. జేడీకేడీ లోపలికి రావడంతో రే ఎవర్రా వీళ్ళని లోపలికి రానిచ్చిందంటూ మినిస్టర్ అరుస్తూ ఉంటే, వీళ్ళు అడ్డుపట్టారు. వీళ్ళకి బుద్ధి చెప్పి మేమే లోపలికి వచ్చాము అని జేడీకేడీ చెప్తారు. చూడు జెర్రీ నీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నా గురించి నీకు అని మినిస్టర్ అంటే, నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీడు నలుగురి జీవితాల్ని నాశనం చేశాడు. ప్రాణాలు కోల్పోయారు కాబట్టి అరెస్ట్ చేసే తీరుతాము అని జేడీ అంటే, ఏంటి నన్నే అరెస్ట్ చేస్తావా? ఏది టచ్ చేయి చూద్దాం అని అవినాష్ జేడీ దగ్గరికి వచ్చి విర్రవీగుతూ ఉంటే, వెంటనే జేడీ చెయ్యి మెలిపెట్టి తిప్పేసి చెంపలు పగలగొడుతూ ఉంటుంది. నేను కొడుతున్నది ఒక క్రిమినల్ని, అరెస్ట్ చేసే తీరుతాను అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. డాడీ నొప్పెడుతుంది. చెయ్యి బాగా నొప్పిగా ఉంది డాడీ కొట్టొద్దని చెప్పు డాడీ అని అవినాష్ వేడుకుంటూ ఉంటాడు. జేడీ తప్పైపోయింది. ఇక మేము అలా మాట్లాడము. ప్లీజ్ వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. వదిలేసేయి అని మినిస్టర్ వేడుకుంటాడు. వీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం. నీ లాయర్తో మాట్లాడుకో అని జేడీకేడీ చెప్తే, ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మినిస్టర్ అంటాడు. యాక్సిడెంట్ కేసులో 2 ప్రాణాలు తీసేశాడని చెప్తే, యాక్సిడెంట్ చేసింది నా కొడుకు కాదు, నా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్. ఈ పాటికే
పోలీస్ స్టేషన్లో వెళ్ళి లొంగిపోయి ఉంటాడు, నీ కూడా ఫోన్ వస్తుంది చూస్తూ ఉండు అని మినిస్టర్ చెప్తుంటే అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇక్కడ డ్రైవర్ లొంగిపోయాడు, మీరు వచ్చేసేయండి జేడీ అని చెప్తుంటే అవినాషే యాక్సిడెంట్ చేసింది మాకు తెలుసు అని జేడీ చెప్తుంది. నువ్వు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన 10 నిమిషాల్లో లాయర్ని తీసుకొచ్చి బెయిల్ తీసుకొని వెళ్ళిపోతారు జేడీ, కానీ మీ దగ్గర సాక్ష్యాలు లేవు కదా, వచ్చేసేయి అని సాధు నాయక్ చెప్తాడు. చా అంటూ జేడీ తలదించుకుంటుంది. చూడు, మా నాన్నే నన్ను కొట్టలేదు, నువ్వు నన్ను కొట్టావు కదా, అసలు నీ సంగతి చెప్తాను. నువ్వు విర్రవీగుతున్నావు కదా, నీ పొగురు అంతా కూడా దించేసి నా ముందు తల దించుకొని నన్ను క్షమించమని అడిగేలా చేస్తాను, చూస్తూ ఉండు అని అవినాష్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. చూసావా పదవి పవర్ ఏంటో, వెళ్ళండి వీళ్ళకి బయటికి దారి చూపించండి అని మినిస్టర్ చెప్తాడు. బట్టలన్నీ మడత పెట్టేశాను, ఇదిగోండి జ్యూస్ తాగండి అని శ్రీవల్లి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఈ శ్రీవల్లి చేసే పనుల స్పీడ్ చూస్తుంటే మనకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి అత్తయ్య. శ్రీవల్లిని కొన్ని రోజులు ఇంటి నుండి పంపించే కార్యక్రమం పక్కన పెట్టేద్దాము, మనం పనులు చేయించుకోవాలి కదా అని నిషి అంటే, అవునమ్మి, కానీ ఈ పనులన్నీ మనమే చేస్తున్నట్లు మీ మామయ్య దగ్గర కౌశికి దగ్గర మనం బిల్డప్ ఇవ్వాలి, లేకపోతే మనతో వేరే పనులు చేయిస్తారు అని వైజయంతి అంటుంది. అత్తయ్య, ఆ జగదాత్రి కేదార్లది వంట పని కదా, వాళ్ళకి చుక్కలు చూపించాలత్తయ్య, మన చేత ఎన్ని పనులు చేయించారు. పప్పు నానబెట్టిన తర్వాత గ్రైండర్ పాడైపోయేలా చేసి దాన్ని చేత రుబ్బేలా చేద్దామత్తయ్య అని నిషి అంటే, అప్పుడు చేతులు రుబ్బి రుబ్బి అలసిపోతాయి, చచ్చు పడిపోతాయి, సూపర్ అమ్మి, అలాగే చేద్దామని వైజయంతి అంటుంది. వైజయంతి నిషి మిక్సర్ గ్రైండర్లని పాడు చేస్తూ ఉంటే శ్రీవల్లి వచ్చి చూసేస్తుంది. ఏంటే చూసేసావా అని ఇద్దరు తిడుతూ ఉంటే, తప్పు కదమ్మా ఇలా చేయడం, అన్నయ్య వదిన పొద్దుననంగా వెళ్ళి పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తారు అని శ్రీవల్లి అంటే, నువ్వు నోరు మూసుకొని మేము చెప్పినట్లు చేయి, మేమే ఇదంతా చేశామని చెప్పావనుకో మళ్ళీ అనాథగా రోడ్లు పట్టుకు తిరుగుతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. జేడీకేడి స్టేషన్కి రాగానే అక్కడ ఒక పెద్దాయన మనవరాలు కనిపించటం లేదని రమ్యకి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. తర్వాత జేడీకేడి సాధు నాయక్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చూపించి అవినాష్ వాళ్ళు కార్ దిగి చనిపోయిన వాళ్ళని దగ్గరికి వచ్చి చూసి కూడా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్లో ఎలా వెళ్ళారో చూశారు కదా సార్, మరి వాడే ఇదంతా చేశాడు అని జేడీ చెప్తుంటే, కానీ డ్రైవర్ భయంతో కార్ దిగలేదని చెప్తున్నారు జేడీ, ఇప్పుడు ఇవన్నీ కూడా పనిచేయవన్న విషయం నీకు కూడా తెలుసు కదా, ఒక్కసారి డ్రైవర్ చేతనే నిజం చెప్పించి అవినాషి ఇదంతా చేశాడని నువ్వు కేసు నిరూపించి తర్వాత అరెస్ట్ చేయి, వాడు బయటికి రాకుండా నేను చూసుకుంటాను అని సాధు నాయక్ చెప్తాడు. తర్వాత జేడీకేడి డ్రైవర్ సూరిని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. నువ్వే చంపావా, ఎలా చంపావు అని అడుగుతూ ఉంటే, మేడం చూసుకోకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ కార్ డ్రైవింగ్ చేశాను, అప్పుడు ఆ పెద్దావిడ వాళ్ళు అడ్డం వచ్చారు, నేను చూసుకోకుండా డాష్ ఇచ్చేశాను అని చెప్తుంటే, ఓ అవునా, అలా డాష్ ఇచ్చేసావా, మరి చుట్టుపక్కల ఏమున్నాయి, నువ్వు అటు ఇటు దిక్కులు చూసావు కదా అని అడుగుతూ ఉంటే, ఏమో మేడం నేను చూడలేదని అతను చెప్తాడు. సరే, నువ్వు యాక్సిడెంట్ చేశానని చెప్తున్నావు, భయంతో కారు దిగలేదని కూడా చెప్తున్నావు కదా, మరి నువ్వు బంజారా హిల్స్లో ఇంట్లో నుండి ఫోన్ మాట్లాడుతున్నట్లు మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయే, మరి నువ్వు కారులో ఉంటే నీ ఫోన్ ఇంట్లో ఎలా ఉంది, సరే నువ్వు వీటికన్నింటికి సమాధానం చెప్పలేకపోతున్నావు కదా, సీన్ రీక్రియేషన్ చేద్దాము పద అని సూరిని తీసుకువెళ్తూ ఉంటారు. ఈ లోపల రౌడీ మినిస్టర్కి ఫోన్ చేసి రీక్రియేషన్ కోసం సూరిని తీసుకువెళ్తున్నారని చెప్పటంతో అయ్యో అని టెన్షన్ పడుతూ ఉంటారు. చూడు సూరి, నువ్వు ఎక్కడ యాక్సిడెంట్ చేసింది చెప్పు, రైట్ సైడ్ నుంచి వచ్చావా, లెఫ్ట్ సైడ్ నుంచి గుద్దావా అని జేడీకేడి అడుగుతూ ఉంటే, అయ్యో వీళ్ళేంటి ఇలా ప్రశ్నలు వేస్తున్నారే అని అతను కంగారు పడుతూ ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని అనుకుంటూ, మేడం నాకు సరిగ్గా గుర్తుకు లేదు అని తప్పించుకుంటూ ఉంటాడు. సరే అని, మేడం ఇక్కడే మేడం యాక్సిడెంట్ చేసిందని ఒక ప్లేస్ చూపిస్తాడు. ఏంటి, నువ్వు నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పింది అబద్ధాలని మాకు తేలాయే అనుకో, అప్పుడు అబద్ధాలు చెప్పి మినిస్టర్ కొడుకుని కాపాడినందుకు నీకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మినిస్టర్ కొడుకు జైలుకు వెళ్తుంటే అప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు, మినిస్టర్ భయపెడితే నేను ఇలా ఒప్పుకున్నానని ఇప్పుడు మాకు నిజం చెప్పావనుకో, అప్పుడు నీకు శిక్ష పడకుండా మేము నిన్ను కాపాడుతాము, లేకుంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, ఒకవేళ ఈ కేసులో నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటే జీవితాంతం జైలు శిక్ష పడుతుంది అని చెప్తూ ఉంటే, మేడం ఇంకా ఏంటి మేడం వీటితో మాటలు, ఎన్కౌంటర్ చేసేద్దాం అని కిరణ్ అంటాడు. నాకేం తెలియదు మేడం, నేనే యాక్సిడెంట్ చేశానని అతను చెప్తూ ఉంటే, మేడం నాకు కోపం వస్తుంది, నా జాబ్ పోయినా పర్వాలేదు, నేను ఎన్కౌంటర్ చేసేస్తానని కిరణ్ రివాల్వర్ని గురి పెట్టేస్తాడు. దాంతో అతను భయపడిపోయి కిరణ్ని తోసేసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే ముగ్గురు వెంట పడుతూ ఉంటారు. అయితే సూరి కింద పడిపోతాడు.
దొర్లుకుంటూ రోడ్డు పక్కకు పడిపోవటంతో ముగ్గురు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అయితే అక్కడ ఒక అమ్మాయికి బట్టలు లేకుండా మానభంగం అయిపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. మేడం అటు చూడండి మేడం అని కిరణ్, కేదార్ ఇద్దరూ కూడా కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటే ఒక క్లాత్ తీసుకురా అని జేడీ క్లాత్ని తీసుకొచ్చి కప్పేస్తుంది. చూసావా, ఇప్పుడు ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో అమ్మాయి శవం కనపడింది అంటే వాళ్ళు మానభంగం చేసి వాళ్ళిద్దరూ చూశారని తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళని యాక్సిడెంట్ చేశారు. ఇప్పుడు చూడు నీకు మానభంగం కేసులో శిక్ష పడుతుంది, ఇద్దరు ప్రాణాలని తీసిన కేసులో కూడా శిక్ష పడుతుంది అని జేడీ చెప్తుంటే, అయ్యో మేడం ఈ మానభంగానికి నాకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు మేడం, అసలు నేను యాక్సిడెంటే చేయలేదు, అవినాష్ని కాపాడడం కోసం మినిస్టర్ గారు నన్ను ఒప్పుకోమంటే నేను వచ్చి లొంగిపోయాను అంతేనని డ్రైవర్ నిజం చెప్పేస్తాడు. ఇదే మాట నువ్వు కోర్టులో కూడా చెప్పాలి అని జేడీకేడి అవినాష్ని అరెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇదిగో ఈ పాస్పోర్ట్ తీసుకొని వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వేరే దేశం వెళ్ళిపో, ఆ జేడీ కళ్ళు చిరుత కళ్ళు అని మినిస్టర్ భయపడిపోతూ అవినాష్ని పంపిస్తూ ఉంటే ఆ జేడీ నన్నేమీ చేయలేదని ఇంకా అవినాష్ విర్రవీగుతూ ఉంటాడు. ఆ జేడీ కళ్ళు చిరుత కళ్ళు అని చెప్పాను కదా, నీకు ఆ జేడీ గురించి తెలీదురా, నా మాట విను, నిన్ను అరెస్ట్ చేస్తుంది, జీవితంలో బయటికి రానివ్వదు అని పంపిస్తూ ఉంటే అప్పుడే జేడీకేడి అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తారు. ఏంటి పారిపోతున్నారా అని జేడీ అడుగుతూ ఉంటే, ఏయ్ జేడీ నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నేను ఏమనుకుంటున్నావు, నాతో పెట్టుకోకు అని అవినాష్ విర్రవీగుతూ ఉంటే, రే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు, పైకి మాత్రం ఇలా విర్రవీగుతున్నావు, ఒక్కసారి నా కళ్ళు చూసావా, నువ్వు భయపడుతున్నావా నేను భయపడుతున్నానా అని చిరుత కళ్ళని జేడి చూపిస్తూ ఉంటుంది. రే నా కొడుక, నీ నాన్నను అడ్డు పెట్టుకొని తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావేమో, ఒక్కసారి నిన్ను అరెస్ట్ చేశానంటే నువ్వు పోయిన జన్మలో చేసిన పాపాలు కూడా బయటికి కక్కుతావు, రారా నా కొడుక నిన్ను చంపేస్తానంటూ అరెస్ట్ చేసి లాక్కు వెళ్ళి తీసుకువెళ్తుంది. లాకప్లో పెట్టిన తర్వాత కూడా నాతో పెట్టుకోకు జేడీ, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేసేయి అని అవినాష్ అరుస్తూ ఉంటాడు. రే నా కొడుక, నీకు ఆ అమ్మాయికి సంబంధం ఉందని తెలియాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను, ఇప్పుడు యాక్సిడెంట్ కేసులో నేను అరెస్ట్ చేశాను అని జేడీ వార్నింగ్ ఇస్తుంది. వెంటనే మినిస్టర్ సాధు దగ్గరికి వచ్చి, నేనేంటో నీకు తెలుసు కదా, నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, నా కొడుకుని కొట్టి లాక్కొని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా, మర్యాదగా వదిలిపెడతావా లేదా అని చెంప పగలగొట్టి మరీ నిలదీస్తూ ఉంటే, రేయ్ అంటూ జేడీ మినిస్టర్ కాలర్ పట్టుకుంటుంది. ఆగు జేడీ, ఇది సమయం కాదు, చూడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో అని మినిస్టర్ని సాధు పంపించేస్తాడు. మినిస్టర్ బయటికి రాగానే, సార్ ఆ వెహికల్ పంచర్ అయింది, ఈ వెహికల్తో వెళ్దామని వేరే వెహికల్లో వెళ్తారు, చూడు సాధు నాయక్ సార్ మీద చేయి చేసుకున్నందుకు జీవితంలో పోలీసులు జోలికి రాకుండా చేయాలి అని జేడీకేడి ముసుగులు వేసుకొని బైక్లో అతన్ని ఫాలో అవుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత కారుకి అడ్డుగా బైక్ని ఆపేస్తారు. ఇక వెంటనే మినిస్టర్, ఏయ్ ఎవరో అడ్డుగా వచ్చారని కారు దిగగానే, 2 రోజుల క్రితం మా అన్నయ్య గురించి మీడియా ముందు కూర్చొని తప్పుగా మాట్లాడావు కదా అని జేడీకేడి మినిస్టర్ చెంపలు పగలగొడుతూ చావగొడుతూ ఉంటారు. నేనా మీ అన్నయ్య గురించా ఎప్పుడు మాట్లాడాను, దండం పెడతాను నన్ను కొట్టకండి అని మినిస్టర్ వేడుకోవటంతో, చూడు ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ రేంజ్ ఏంటి అన్నీ తెలుసుకొని మాట్లాడాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. వచ్చింది ఆ జేడీకేడీనే అనిపిస్తూ ఉంది. ముసుగులు వేసుకొని వచ్చి కనిపెట్టకుండా ఇలా కొట్టేసి వెళ్ళారు కదా, నేనేంటో మీకు చూపిస్తానని మినిస్టర్ అనుకుంటూ ఉంటాడు. దాత్రి కేదార్ ఇంటికి వచ్చే లోపల మళ్ళీ రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏమైంది దాత్రి అని కేదార్ అడగటంతో, పొద్దున పెద్దాయన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇందాక మానభంగం కేసులో ప్రాణాలు కోల్పోయిన ఆవిడే మనవరాలంట అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది.